ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మునక్కాయ సాంబారు ముందు బాయిల్ చేసేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ తాలింపు అయితే వేసుకుందామని రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి సాంబార్స్ అలాంటి వాటికి ముందు బాయిల్ చేసేసి పెట్టేసిన తర్వాత తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మనం ముందే తాలింపు వేసేసిన తర్వాత బాయిల్ చేసుకుంటే అంత బాగా అనమాట. నేనైతే చిన్న చిన్న చార్లు, రసము ఇలాంటి సాంబార్లను ఇలాగే తాలింపు పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇందులో సైడ్ డిష్గా అప్పడాలు అయితే ఫ్రై చేశాను. మరి ఈ వీక్లో నాన్ వెజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఈరోజు మొత్తం వెజిటేరియన్ ఫుడ్డే ప్లాన్ చేశాను. ఈవినింగ్ కోసం అని చెప్పేసి స్నాక్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఈ ప్రిపరేషన్ మొత్తం అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే బాగుంటుంది అనమాట. అందుకనేసి ముందే ప్రిపేర్ చేస్తున్నాను. పక్కన కోవా అయితే పెట్టేసుకున్నాను బాయిల్ అవ్వడం కోసం. ఇక్కడ బ్రెడ్ని అయితే ఘీ వేసేసుకొని 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 2 సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం పాలల్లో దూద్ పేడ క్యూబ్స్ వేసేసి ఇలా అయితే బాయిల్ చేసుకున్నాను. ఇదైతే ఇలా సాస్ లాగా రెడీ అయిపోయి ఉంటుంది. పిల్లలు రాగానే ఈ కోవా సాస్ని అయితే బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసి ఇచ్చేసాను. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.